హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 86. ఇక స్టోరీలోకి వెళ్తే, డిన్నర్ తర్వాత అందరూ హ్యాపీగా హాల్లో సోఫాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేస్తారు. ఒక్క ఆయుష్ తప్ప. ఆయుష్కి అలాంటివన్నీ ఇష్టం ఉండవు కాబట్టి తిన్న వెంటనే తన రూమ్కి వెళ్ళిపోతాడు. నిషాన్ కూడా వర్క్ ఉందని వెళ్తూ ఉంటే విక్రమ్ మోహిత్ ఆపేసి నిషాన్ని అభి పక్కన సోఫాలో ఖాళీగా ఉంటే అక్కడికి తోసి ఇద్దరు ఐఫై ఇచ్చుకొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. మోహిత్ తోసిన ఫోర్స్కి అందరి ముందు అభి మీద పడేవాడు. కాస్త కష్టంగా తమాయించుకొని అభి పక్కన కూర్చొని తన వైపే కింద నుండి పై వరకు చూస్తున్న అభిని చూసి హి హాయ్ అభి అంటూ తింగరిగా నవ్వి మోహిత్ వైపు కోపంగా చూసి ఒళ్ళో ఉన్న కుషన్ని విసిరి డల్గా ఉన్న జోష్కాతో మాటలు మొదలు పెడతాడు. అభి నిషాన్ వైపు వియర్డ్ లుక్ ఇచ్చి అషితో మాట్లాడుతూ దియాతో ఆడుకుంటూ కూర్చుంటుంది. అలా 11 వరకు ఎవరి మాటల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఈ ప్రాసెస్లో ప్రభాకర్తో దిలీప్ మాట్లాడి తన మీద ఎలాంటి కోపం లేదని నువ్వు హ్యాపీగా మా ఇంట్లో ఉండొచ్చని చెప్పడంతో ప్రభాకర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దిలీప్ వైపు కన్నీళ్లతో చూస్తూ మీకు చేతులెత్తి నమస్కారం చేసే స్థితిలో లేనందుకు మొదటిసారి నాకు అలా జరిగినందుకు బాధగా ఉంది సార్. మీరు నిజంగా గొప్ప మనసున్న మనిషి సార్ అంటూ ఎమోషనల్గా చెప్తాడు. ప్రభాకర్ డోంట్ గెట్ ఎమోషనల్, నిన్నిలా ఎవరైనా చూస్తే బాగోదు అంటూ చెయ్యి గట్టిగా ప్రెస్ చేసి అది మాత్రమే కాదు, అషి ఎప్పటికీ నీ కూతురులానే ఉంటుంది. నీకు తనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. అలాంటిది నీకు తనని ఎప్పటికీ దూరం చెయ్యను. ఓకే, ఇక ఆ టెన్షన్ వదిలేసి పీస్ఫుల్గా ఉండు. సంధ్యతో కూడా ఈ విషయం గురించి మాట్లాడాను. తనకి కూడా ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పింది. కాబట్టి నువ్వు మా గురించి మర్చిపోయి నీ హెల్త్ను జాగ్రత్తగా చూసుకో. నువ్వు లండన్ వచ్చే రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. బై ది వే, రేపే మేము స్టార్ట్ అవుతున్నాం అంటూ మాట్లాడుతూ ఉంటారు. అలా 11 వరకు అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. హాల్లో నుండి ఇంకా నవ్వులు వినిపిస్తూ ఉండడం పై ఫ్లోర్ హాల్లో ఉన్న ఆయుష్ చూసి మిడ్ నైట్ అవుతుంది, రూమ్స్కి వెళ్ళి పడుకుంటారా అలాగే ఉంటారా అని సీరియస్గా వినిపించిన ఆయుష్ వాయిస్కి మెల్లగా ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అషి, ప్రభాకర్, అనితకి గెస్ట్ రూమ్ చూపించి అభి కోసం మరో రూమ్ చూపించి నిద్రపోతున్న దియాను ఎత్తుకొని తన రూమ్కి వెళ్ళి దియాను పడుకోబెట్టి కాసేపు మొబైల్తో కాలక్షేపం చేస్తూ ఉంటుంది. అలాంటి ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్న అషిక ఆత్మ గాలిగా మారి అషిలోకి ఎంటర్ అవుతుంది. అషిక ఆత్మ తనలోకి రాగానే ఒళ్ళంతా కరెంటు పాస్ అయినట్టు ఫీల్ అయ్యి గట్టిగా తల విదిలించుకొని బెడ్ మీదున్న దియా వైపు చూస్తుంది. నిన్ను కల్లారా కూడా చూడకుండా వదిలేసి వెళ్ళిపోయిన ఈ అమ్మను క్షమించు బేబీ అంటూ నిద్రపోతున్న దియా నుదిటిన మొదటిసారి ముద్దు పెట్టగానే అషిక కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మొదటిసారి తన బిడ్డ స్పర్శ తగలడంతో తనలో ఏదో తెలియని ఆనందం. దియా వైపే అపురూపంగా చూసుకుంటూ తన పక్కనే కూర్చొని తల నిమురుతూ ఇలా నిన్ను ఇంత దగ్గరగా నీ స్పర్శ నాకు తెలిసే అదృష్టం వస్తుందని అస్సలు అనుకోలేదు బేబీ, నిజంగా చాలా ఆనందంగా ఉంది అని కన్నీళ్లు తుడుచుకుంటూ దియా చేతిని తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకుంటుంది. శుతిమెత్తగా తాకుతున్న దియా చేతి వేళ్ళను చూసి ఈ మామ్ నిన్ను అనుక్షణం మిస్ అవుతూనే ఉంది బేబీ. నేను లేకపోయినా నేను నాకంటే ఎక్కువ ప్రేమించే అమ్మని తీసుకురావాలి అనుకున్నట్టే అషి వచ్చి నన్ను మరిపించేలాగా నిన్ను చూసుకుంటుంది. నిజం చెప్పాలంటే నీకు నేనే నీ కన్న తల్లి అన్న విషయం కూడా తెలియదు, ఎప్పటికీ తెలియకూడదు కూడా. నీకు తల్లిగా ఎప్పటికీ అషిని. మీరు ఆయుష్ దియా మీరు దూరమైనప్పటి నుంచి ఎంత బాధపడ్డానో ఇప్పుడు అంత హ్యాపీగా ఉన్నాను. కారణం అషి అని గట్టిగా ఊపిరి వదిలి దియా చేతిని సరిగ్గా తన మీదే పెడుతూ పైకి లేచి నిల్చుకొని టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తుంది. అషిక ఫ్రెష్ అయ్యి టవల్ చుట్టుకొని బయటకు వచ్చి తను ఉన్నప్పుడు ఎలా రెడీ అయ్యేదో అలాగే రెడీ అయ్యి బాల్కనీ డోర్ ఓపెన్ చేసి ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. మిడ్ నైట్ అవుతూ ఉండగా రూమ్లోకి వచ్చిన ఆయుష్ ల్యాపీ టేబుల్ మీద పెడుతూ బాడీ స్ట్రెస్ చేసి బెడ్ వైపు చూడగా దియా ఒక్కటే బెడ్ మీద కనిపించడంతో అషి వాష్రూమ్లో ఉందేమో అనుకున్న ఆయుష్కి ఖాళీ వాష్రూమ్ కనిపించడంతో రూమ్లోకి వచ్చింది కదా, ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉన్న ఆయుష్కి బాల్కనీ డోర్ ఓపెన్ చేసి ఉండడం కనిపిస్తుంది. 12 అవుతుంది, ఇంకా పడుకోకుండా బాల్కనీలో ఏం చేస్తుంది, ఎర్లీగా పడుకోవాలని చెప్పినా వినకుండా ఇష్టానికి బిహేవ్ చేస్తుంది అని కోపంగా బాల్కనీ వైపు అడుగులు వేసిన ఆయుష్కి అషి రూపంలో ఉన్న అషిక వణికిస్తూ ఉన్న చనిలో స్లీవ్లెస్ బ్లాక్ కలర్ బ్లౌజ్ విత్ బ్లాక్ సారీ సింగిల్ ప్లీట్ వేసుకొని వయ్యారంగా రైలింగ్ పట్టుకొని ఆకాశంలోకి చుక్కలు లెక్క పెడుతూ ఉన్న అషిక కనిపిస్తుంది. అషి, ఇంత చలిగా ఉంటే ఇక్కడ నిల్చుకొని ఏం చేస్తున్నావు? టైం ఎంత అవుతుందో తెలుసా? ఈ టైం వరకు పడుకోకుండా ఉంటే నీ హెల్త్ ఏమవ్వాలి? ఇంకోసారి ఇలా చేస్తే చంపలు వాయించేస్తాను.
చెప్తున్నా కదా, ముందు లోపలికి పద. ఇక్కడ ఇంత చలిగా ఉంటే ఈ టైంలో బాత్ చేసి ఇలాంటి సారీ కట్టుకోవడం అవసరమా అంటూ ఇంకా తడిగా ఉన్న తన కురుల వైపు తన బాడీ నుండి వచ్చే సుగంధమైన స్మెల్ను బట్టి తను ఫ్రెష్ అయిందని గెస్ట్ చేసి చెప్తాడు. ఆయుష్ అన్ని మాటలు మాట్లాడుతున్న ఆషిక తిరిగి మాట్లాడకపోగా ఆయుష్ వైపు కూడా చూడకపోయేసరికి ఆయుష్ కోపంగా అషి చేయి పట్టుకొని లాక్కొని బాల్కనీ డోర్ లాక్ చేసి అషి భుజాన్ని పట్టుకొని నొక్కుతూ కోపంగా చూస్తూ, నీతో సరదాగా ఉన్నాను కదా అని నువ్వేం చేసినా చూస్తూ ఉంటాను అనుకుంటున్నావా? చంపేస్తాను చెప్తున్నా. నా మాట కేర్ చేయకుండా బిహేవ్ చేస్తే నాలో దాగిన బీస్ట్ మళ్ళీ బయటకు వస్తాడు. ఇంత మాట్లాడుతున్నా మౌనంగా ఉంటే ఏంటి అర్థం? ముందు తల పైకెత్తు అంటూ అషి తలని పైకెత్తిన ఆయుష్ అచ్చం అషికాలా రెడీ అయిన అషిని చూసి 2 అడుగులు వెనక్కి వేసి తన వైపే రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉంటాడు. అషిక ఆయుష్ వైపు కన్నీళ్లతో చూస్తూ ఉంటుంది. ఎంత మారిపోయావా ఆయుష్, నిన్ను ఈ 5 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను. ఇలా నిన్ను ఇంత దగ్గరగా, పైగా నిన్ను తాకిన నా చేతి వైపు చూస్తూ ఉంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది అనుకుంటూ కన్నీళ్లతో చూస్తూ ఉంటుంది. అషి ఎందుకు ఇలా రెడీ అయ్యావు? వెంటనే వెళ్ళి నీ ఇలా చేంజ్ అవ్వు. ఇలా చూస్తూ ఉంటే నా కళ్ళ ముందుకు అషిక వచ్చి నిల్చుకున్నట్టే అనిపిస్తుంది. ఇంత దగ్గరగా నేను ఇలా చూస్తూ ఉంటే నా వల్ల కావడం లేదు అని బాధగా తన వైపే చూస్తూ, అషిక అచ్చం ఇలాగే ఉండేది. ఇంతే అమాయకంగా అంటే ఇంతే పాష్గా నిన్ను ఇలా చూస్తూ ఉంటే నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యేలా ఉన్నాను అని ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళడానికి వెనక్కి తిరిగిన ఆయుష్ చేయి పట్టుకొని తన వైపే ప్రేమగా చూస్తూ ఉంటుంది. అషి లీవ్ అంటున్న ఆయుష్ లిప్స్ మీద వేలు పెట్టి, అషి కాదు అషిక, నువ్వు ప్రాణంగా ప్రేమించిన నీ అషికాను, ఎలా ఉన్నావాయు అంటున్న అషిని చూసి ఆయుష్ ప్రాణం లేని బొమ్మలాగా నిల్చుకొని చూస్తూ ఉంటాడు. అషిక ఆయుష్ ముందు నిల్చుకొని తన చెయ్యి గుప్పెట బిగించి, ఆయు ఇప్పటికైనా నువ్వు నన్ను గుర్తుపట్టావా అని ఆయుష్ వైపు చూడగా మారిన తన ఐబాల్ని షాకింగ్గా చూస్తూ, ఆహా అషిక అంటూ పిలుస్తూ తన వైపే చూసి, నువ్వు నువ్వు నిజంగా వచ్చావా అంటూ కన్నీళ్లతో తన మొహాన్ని చేతుల్లోకి తీసుకొని అడుగుతాడు. నా ఆయు కోసం వచ్చాను, తనని కల్లారా చూడ్డానికి వచ్చాను అంటున్న అషికాను గాలి కూడా ఇద్దరి మధ్య దూరకుండా హత్తుకొని చిన్న పిల్లాళ్ళ ఏడుస్తూ, నిన్ను తలుచుకొని క్షణం అంటూ లేదు అషిక, ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు? నువ్వు నాకు దూరం అయ్యాక నేను ఎంత చిత్రవాద అనుభవించానో తెలుసా? ఇప్పటికీ నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నాకు తెలుసాయో, అందుకే కదా నువ్వు ఇలా ఒంటరిగా మిగలకూడదని నిన్ను నాలాగా కాదు నాకంటే ఎక్కువ ప్రేమించి అషీను మీ లైఫ్లోకి పంపించాను. ఇద్దరు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి, అది చూసి నేను కూడా హ్యాపీగా ఉంటాను. అషి గుర్తు రాగానే ఆయుష్ అషికాకు దూరం జరిగి, నేను తనని పెళ్లి చేసుకోవడం వల్ల నీకు నీ ప్లేస్ మరొకరు తీసుకున్నందుకు నా మీద నీకు కోపంగా లేదా? కోపమా? ఎందుకు? నా ఆయు ఏం చేసినా కరెక్ట్గానే చేస్తాడు, నా ఆయు ఎప్పటికీ తప్పు చేయడు అంటున్న అషిక మొహం ముద్రతో నింపేసి, తను ఎవరో కాదు నీ ట్విన్ సిస్టర్ అని చెప్పడంతో అషిక కన్నీళ్లతో తెలుసు అని తలూపుతుంది. మోహిత్ తన రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడన్న మాటే కానీ తనకి జోషిక మదర్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉన్న మోహిత్కి విక్రమ్ తన రూమ్లోకి రావడం చూసి, ఏంట్రా ఇంకా పడుకోలేదా అంటూ విక్రమ్ వైపు చూస్తూ అడుగుతాడు. లేదురా, నీతో మాట్లాడాలి, అందుకే వచ్చాను. అయినా నువ్వు కూడా ఇంకా పడుకోకుండా ఉన్నావు, ఏమైంది? ఆర్ యూ ఆల్ రైట్? ఆయామ్ ఓకేరా, నిద్ర రావడం లేదు అంటూ మూభవంగా చెప్పి విక్రమ్ పక్కన కూర్చొని, ఈ టైంలో నాతో ఏం మాట్లాడాలి విక్కీ? ఏదైనా ఉంటే మార్నింగ్ మాట్లాడే వాళ్ళం కదా. సరే చెప్పు, అంత ఇంపార్టెంట్ విషయం ఏంటి? జోషి గురించి ఏం ఆలోచిస్తున్నావురా? తన గురించి ఏమీ పట్టనట్టు బిహేవ్ చేస్తున్నావు. అసలు తనను ఏం చేద్దాం అనుకుంటున్నావురా నువ్వు? నీకోసమే కదా తను ఇక్కడి వరకు వచ్చింది. తన గురించి ఆలోచించడానికి ఏముంది విక్కీ? నేను తనను చూసిన రోజు నా నిర్ణయాన్ని చెప్పేశాను, అయినా తనే మొండిగా కూర్చుంది. అందుకు నన్నేం చేయమంటావు? నేను చెప్తే ఎలాగో వినదు, నువ్వైనా చెప్పి తనను లండన్కి పంపించేసాయి. రే, జరిగింది మర్చిపోయి తనకి లాస్ట్ ఛాన్స్ ఇవ్వరా? పాపం తను చాలా ఫీల్ అవుతుంది. మన అందరితో పాటు ఉంది కానీ నీ గురించి చాలా ఫీల్ అవుతుంది. మీ మధ్య జరిగినవి మర్చిపోయి ఒక్క ఛాన్స్ ఇవ్వు. తను నిజంగా చేంజ్ అయిందని నాకు కూడా అనిపిస్తుంది. ఇలా తను చేంజ్ అయ్యానని మీరు చెప్తే నేను తనకి ఛాన్స్ ఇచ్చా. అప్పుడు జోషి ఏం చేసిందో మర్చిపోయావా? అందరి ముందు అషికాను కొట్టి హర్ట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు కూడా చేంజ్ అయినట్టు యాక్ట్ చేసి మిమ్మల్ని నమ్మించాలని చూస్తుంది. వద్దురా, ఇక నా వల్ల కాదు. జోషి వల్ల ఒక చెల్లిని చాలా బాధ పెట్టాను. ఇప్పుడు ఉన్న చెల్లిని కూడా నేను హర్ట్ చెయ్యలేను. నాకు జోషి కంటే మీరు చాలా ఇంపార్టెంట్. తన వల్ల మీలో ఎవ్వరు బాధపడ్డా నేను భరించలేను. తను నా లైఫ్లో జస్ట్ ఒక పార్ట్ మాత్రమే, కానీ మీరు నా లైఫ్. ప్లీజ్ విక్కీ, ఈ విషయంలో జోషికి సపోర్ట్ చేసి
తనని మరింత మొండిగా బిహేవ్ చేసేలా చెయ్యకు. తను వచ్చినప్పటి నుండి నేను ఎంత సఫర్ అవుతున్నానో నీకు తెలుసా? జోషిని ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పురా. తను నా ఎదురుగా ఉంటే ఎక్కడ తన ప్రేమకు మెల్ట్ అవుతానో అని భయంగా ఉంది అంటూ బాధగా చెప్తున్న మోహిత్ భుజం మీద చేయి వేసి మోహిత్ను హక్ చేసుకొని, నువ్వు జోషితో మాట్లాడకుండా ఉండలేక మాట్లాడితే జోషి వల్ల ఏ ప్రమాదం వస్తుందో అని భయపడుతూ ఎంత టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసురా. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలి అనుకొని దీని గురించి ఆయుష్తో మాట్లాడాలి అని డిసైడ్ అవుతాడు. అషిక ఆయుష్ నుండి దూరంగా జరిగి, ఎందుకాయో ఈ కన్నీళ్ళు? చూడు, నేను నీకు భౌతికంగా దూరమైన మానసికంగా ఇప్పుడు ఎప్పుడు నీలోనే ఉంటాను. మనిషికి మరణం ఉంటుంది కానీ మనసుకి కాదు. నా మనసు ఎప్పుడు ఐ లవ్ యూ ఆయు అని చెప్తూ నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నేను చనిపోయిన క్షణం నుండి ఈ క్షణం వరకు నీ వెనకే నీడలా ఉన్నాను. నీ కన్నీళ్లను చూసి నా కళ్ళల్లో రక్తం వచ్చేది. నువ్వు నా కోసం కార్చే ఒక్కో చుక్క నాకు ఎంత నరకంగా ఉండేదో. నన్ను ఇంతలా ప్రేమించే భర్త ఉన్నందుకు ఆనందించాలా, లేక నా గురించి ఆలోచిస్తూ మన బేబీని నెగ్లెక్ట్ చేసిన నిన్ను చూసి బాధపడాలో అర్థమయ్యేదే కాదు. నిన్ను ఎలా అయినా మామూలు మనిషిని చెయ్యాలి అనుకున్నాను. అందుకే ఆషీ సర్జరీ చేసిన డాక్టర్ నీ కంటపడేలాగా చేసి, నాలాగే ఉండే ఆషీ గురించి తెలుసుకునేలాగా చేసి నిన్ను తనని ఒక్కటి చెయ్యాలి అనుకున్నాను. ఇది నేను పూర్తిగా ఆషీ గురించి తెలిసే చేశాను. ఈ క్రమంలోనే తను నా ట్విన్ సిస్టర్ అని తెలిసి గాల్లో తేలిపోయాను. మామ్ డాడీ ఎప్పుడు చెప్తూ ఉండేవారు, నీకు ట్విన్ సిస్టర్ ఉండేది, హాస్పిటల్లో మిస్ అయ్యాము, తను కూడా ఉండుంటే మన ఫ్యామిలీ మరింత హ్యాపీగా ఉండేది అని. నీతో కూడా చాలాసార్లు చెప్పాను, నాకు సిస్టర్ ఉండేదట, చిన్నప్పుడు హాస్పిటల్లో మిస్ అయిందని గుర్తుందా ఆయు అంటూ ఆయుష్ వైపు చూస్తుంది. ఆయుష్ ఉంది అన్నట్టు తలూపడంతో, డెస్టినీ అంటే ఇదే ఆయు, నీ లైఫ్ నేనే అన్నావు, అది నిజం కాదు ఆయు, నీ లైఫ్ అండ్ లవ్ ఆషి. నువ్వు ఒప్పుకోకపోయినా అదే నిజం. నేను జస్ట్ నీ లైఫ్లోకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాను. కానీ ఆషి నీతోనే 100 years బ్రతుకుతుంది. అషిక అంటూ బాధ నిండిన గొంతుతో జీరగా పిలుస్తున్న ఆయుష్ని చూసి నీళ్లు నిండిన కళ్ళతో నవ్వి, ఎందుకు నేను బాధపడడం లేదాయు, నీతో 1 year అయినా నీతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు అది చాలు. నేను మామ్ డాడ్ అండ్ అన్నయ్యతో చాలా హ్యాపీగా ఉన్నానాయు, ఎలాంటి కష్టం లేకుండా పెరిగాను. కానీ ఆషి చిన్నప్పటి నుండి ప్రతి దానికి అడ్జస్ట్ అవుతూ పెరిగింది. తను హ్యాపీగా ఉంది. దియా తన లైఫ్లోకి వచ్చాకే ఆ హ్యాపీనెస్ తనకి లైఫ్ లాంగ్ కావాలంటే అది నువ్వే ఇవ్వాలాయు. నువ్వు ఆషి దియా హ్యాపీగా ఉండాలి. ఇది చెప్పడానికే నేను నీ ముందుకు వచ్చాను. నేను లేను అని నువ్వు బాధపడకాయు, నాకు కూడా నీ దగ్గరికి వచ్చేయాలనుంది. అందుకే త్వరలో నీ పాపలా నీ దగ్గరికి వచ్చేస్తానంటున్న అషికాను గట్టిగా గుండెలకి హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అషిక కూడా ఆయుష్ చుట్టూ చేతులు వేసి, నన్నే తలుచుకుంటూ ఆషిను నెగ్లెక్ట్ చెయ్యకాయు, మీరు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉంటాను అని దూరంగా జరిగి ఆఖరిగా ఒక్క మాట చెప్పనా, ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ అంటూ ఆయుష్ చేతుల్లోనే స్పృహ తప్పి పడిపోతుంది. అషిక అషిక కళ్ళు తెరువు అంటూ బుగ్గలు తడుతూ ఉన్న ఆషి కళ్ళు తెరవకపోయేసరికి ఆయుష్ ఫాస్ట్గా ఆషిని లిఫ్ట్ చేసి బెడ్ మీద పడుకోబెట్టి తన మొహం మీద నీళ్లు చల్లడంతో ఆషి మెల్లగా కళ్ళు తెరిచి ఆయుష్ వైపు చూసి, ఆయుష్ గారు ఏమైంది అంటూ తల పట్టుకొని పైకి లేచి కూర్చొని, నాకేమైంది ఆయుష్ గారు అంటూ ఆయుష్ వైపు అయోమయంగా అడుగుతుంది. అషిక వెళ్ళిపోయింది అని అర్థం చేసుకుంటూ బాధగా ఆ రూమ్ చుట్టూ చూసి అషి చూడకుండా కన్నీళ్లు తుడుచుకొని, ఏం లేదషి, కళ్ళు తిరిగి పడిపోయావు, హరియు ఓకే అంటూ అషి నోటికి వాటర్ గ్లాస్ అందిస్తూ అడుగుతాడు. పడిపోయానా అని వాటర్ తాగి, ఎలా పడిపోయానా ఆయుష్ గారు, ఫుడ్ సరిగ్గా తినక పడిపోయావు, కొంచెం ఫుడ్ తిను అంటూ అషిని పడుకోబెడతాడు. అషి తనను తాను అయోమయంగా చూసుకుంటూ, బాగానే తిన్నాను కదా, ఎలా పడిపోయాను అని ఆలోచిస్తూ, ఆయుష్ గారు ఈ సారీ ఏంటి, నేను పింక్ కలర్ సారీ కట్టుకున్నా కదా, ఈ బ్లాక్ సారీ ఎప్పుడు కట్టుకున్నాను అని తడిగా ఉన్న జుట్టును చూసి, నేను ఎప్పుడు బాత్ చేశాను, నాకేం అర్థం కావట్లేదు, నేను రూమ్లోకి వచ్చాను, ఆ తర్వాత దియాని పడుకోబెట్టాను, ఆ తర్వాత ఏం జరిగింది నాకేం గుర్తు రావడం లేదు. అషి రిలాక్స్, ఏమీ అవ్వలేదు, నువ్వు ఈ మధ్య దియాతో బాగా టైర్డ్ అయిపోతున్నావు, అందుకే ఆ టైర్డ్నెస్తో బాత్ చేసింది కూడా మర్చిపోయావు, అంతకు మించి ఇంకేమీ లేదు, పీస్ఫుల్గా పడుకో, గుడ్ నైట్ అంటూ అషి నుదిటిన చిరుముద్దు అద్దుతాడు. అషి ఆలోచిస్తూనే అయోమయంగా కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంటుంది. అషి నిద్రపోయిందని అర్థమయ్యాక ఆయుష్ ఇద్దరికి కలిపి బెడ్షీట్ కప్పి అషిక జ్ఞాపకాలతో నిండిన రూమ్లోకి వెళ్ళి స్క్రీన్ ఆన్ చేసి తన పిక్స్ని బాధగా చూస్తూ డ్రింక్ చేస్తూ తెల్లవార్లు నిద్రకి దూరం అయ్యి తన గురించే బాధపడుతూ 4 గంటలకు మత్తుగా కళ్ళు మూసుకొని,
మిస్ యూ ఆషిక అని కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంటాడు. ఆయుష్ పక్కనే కూర్చొనున్న ఆషిక ఆయుష్ను బాధగా చూస్తూ, నీ బాధ నాకు అర్థమవుతుంది ఆయుష్, కానీ నిజాన్ని నువ్వు త్వరలోనే యాక్సెప్ట్ చేసి ఆషికి అన్ని విధాలుగా దగ్గరవుతావు. ఆ నమ్మకం నాకుంది. నీకు ప్రణవి ద్వారా ఆషికి రాబోయే ప్రమాదం గురించి చెప్పాలి అనుకున్నాను, కానీ ఆ మాట చెప్పడానికి ఏదో అడ్డొచ్చి నేను మాయమైపోయాను. కానీ ఆషికాకి మాత్రం ఏదో పెద్ద ప్రమాదమే రాబోతుంది. ఆయుష్ తన నువ్వే సేవ్ చేయాలి. నీకు చెప్పడానికి ఎందుకో ఏదో అడ్డం వచ్చి నన్ను చెప్పనివ్వకుండా అడ్డుకుంటుంది. దీని నుండి నువ్వే ఎలా అయినా కాపాడాలి అనుకుంటూ ఆ రాత్రి ఆయుష్ పక్కనే కూర్చొని ఎలా ఆషికు వచ్చే ప్రమాదం నుండి సేవ్ చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. యాక్చువల్లీ నా వాయిస్ బాగాలేదు, వాయిస్ బాగుండి ఇంకా అన్ని ఎమోషన్స్ బాగా చూపించేదాన్ని, బాగా చెప్పేదాన్ని. బట్ అస్సలు పాసిబుల్ అవ్వలేదు. చాలా టేకలు తీసుకున్నాను అప్పటికి, ఇంకా ఇంతకు మించి ఇవ్వలేను అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.